అతను చేసిన ఒక తప్పు ఆ గ్రామ భవిష్యత్తును తలకిందులు చేసింది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ గాల్లో 4 అడుగులు పైకి లేచింది. "మీరు మా ఇద్దరిని ఈ పెళ్ళికి పిలవకుండా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? మమ్మల్ని పిలవలేదు కాబట్టి మేము మీలో ఏ ఒక్కరిని కూడా వదలం. మీ జీవితంలో ఇక నుంచి అన్ని కష్టాలే ఉంటాయి. చావు భయం ఎలా ఉంటుందో మేము మీకు చూపిస్తాం." ఆ చిన్నపిల్లలు నోట్లోని రక్తాన్ని కక్కి చనిపోయారు. ఆ ఊర్లోని పుట్టిన పిల్లలందరూ చనిపోవడంతో వాళ్ళకి భయం ఇంకా ఎక్కువైంది. వంటగదిలో తనకేదో శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే వాళ్ళమ్మ తన చేతుల్ని రక్తం వచ్చేలా నోటితో కొరుక్కుంటూ తన చేతి నుంచి వచ్చిన తొలిని తింటూ ఉంటుంది. డార్జిలింగ్‌లో టీ గార్డెన్స్ దగ్గర ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌లో టోటల్‌గా 35 హౌసెస్ అండ్ 150 పీపుల్ మాత్రమే లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ వృత్తి టీకి సంబంధించిన మొక్కల్ని పెంచి వాటిని సిటీస్‌లో అమ్మి వచ్చిన డబ్బుతో ఆనందంగా గడపడం. అండ్ ఆ గ్రామస్తులందరూ కూడా ఎలాంటి భేదాలు లేకుండా అందరూ ఒకే మాట మీద నిలబడి చాలా సంతోషంగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఆ గ్రామం చుట్టూ వేరే విలేజెస్ కానీ వీళ్ళు తప్ప వేరే మనుషులు కానీ ఉండరు. ఆ గ్రామం ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒంటరిగా ఉంటుంది. ఏ విలేజ్‌లో అయినా కొంచెం చీకటి పడగానే ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ గ్రామం దట్టమైన అడవుల్లో ఉండడం వల్ల ఈవినింగ్ అవుతుందనే సమయంలో కటిక చీకటిగా మారుతుంది. ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రారు. ఆ గ్రామం అంతా నిశ్శబ్దంతో నిండిపోతుంది. ఒకరోజు అదే విలేజ్లో ఉన్న నిషా అనే అమ్మాయికి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. ఆ మ్యారేజ్ని ఘనంగా చేయడానికి విలేజ్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు. అలా ఒకరోజు రాత్రి అంటే నిషా పెళ్లి రోజున ఆ ఊరంతా షైనింగ్ లైట్స్తో నిండిపోయింది. ఎటు చూసినా జనం అందరూ డాన్సెస్ వేస్తూ పాటలు పాడుకుంటూ డప్పులు మోగిస్తూ సంతోషంలో తేలిపోతున్నారు. ఆ ఈవెంట్ని అక్కడ ఉన్న ప్రతి కుటుంబంలోని సభ్యులు ఇది మా ఇంట్లో అమ్మాయి మ్యారేజ్ అనుకుని అందరూ తలో చేయి వేసి ఆ పెళ్లి కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ఇందులో పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు పీటల పైన కూర్చొని పూజ చెప్పినట్లుగా మంత్రాలు అయితే పలుకుతున్నారు. ఆ విలేజ్లోని గ్రామస్తులకు ఆ రాత్రి చాలా సందడిగా ఎప్పుడూ గుర్తుండిపోయే మెమరీస్ని క్రియేట్ చేస్తుంది. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ రాత్రి వాళ్ళ జీవితాల నుంచి సంతోషాలని సంబరాలని దూరం చేస్తుందని. ఒక పక్క విలేజెస్ అందరూ పెళ్లి జరుగుతుందని సెలబ్రేట్ చేసుకుంటుంటే అదే సమయంలో పెళ్లి కూడా అంకుల్ డాన్సులు వేసి కొంచెం సేపు చల్లగాలి రెస్ట్ తీసుకుందామని అడవిలో కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర కూర్చుంటాడు. చుట్టూ అడవి కాబట్టి కారు చీకటిగా ఉంటుంది. తన పక్కన ఏముందో కూడా కనబడట్లే. కానీ వాళ్ళు అక్కడే పుట్టి పెరగడం వల్ల అతనికి పెద్దగా భయం అనిపించాల. అలా కాసేపు పడుకొని చిన్న నిద్రైతే తీశాడు. ఈలోపు అతని పక్కన ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వచ్చింది. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. అతనికి కొంచెం డిస్టెన్స్లో ఇద్దరు ఆడవాళ్ళు కనిపించారు. చూడడానికి వాళ్ళు నార్మల్ మనుషుల్లా కనిపించలా. ఎవరు మీరు ఇక్కడున్నారంటేనే అతను ఆ ఇద్దరు అమ్మాయిల్ని క్వశ్చన్ చేశాడు. అతని వైపు చాలా వింతగా చూస్తూ మమ్మల్ని కూడా నీతో పాటు పెళ్లికి తీసుకువెళ్తామని అడిగారు. అతను వాళ్ళ వైపు చూసి ఒక నవ్వు నవ్వి దానికి ముందు మీ మొహాలు అంత భయంకరంగా పెట్టి అడుగుతున్నారు, నార్మల్గా అడగచ్చు కదా అని అడిగాడు. సరే నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళని కూడా ఆ పెళ్లి దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. అతను చేసిన ఆ ఒక్క తప్పు ఆ గ్రామ భవిష్యత్తుని తలకిందులు చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో ఇక్కడ వరకు చూసారంటే మా కంటెంట్ మీకు నచ్చిందని అర్థం. అంత నచ్చినప్పుడు ఈ వీడియోని మీరు మాత్రం చూడకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లేకపోతే లావ్ అయిపోతారు. అండ్ మన ఛానల్ నుంచి వెంటనే అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ని ఆన్లో పెట్టండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళాక ఆ ఇద్దరు అమ్మాయిలు అతను కనపడలా. ఏమైపోయారో అటు ఇటు చూశాడు. ఎక్కడ కూడా కనపడపోయేసరికి సర్లే మనకెందుకని వెళ్ళి మళ్ళీ పెళ్లి పనులు అయితే మునిగిపోయాడు. ఇంకోవైపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళి కట్టాలి అనే టైంలో ఆ అమ్మాయి అందరూ చూస్తుండగా వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. పూజారి తాళి కట్టించుకొని చెప్తుంటే గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని అందరూ అడుగుతుంటే వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా కళ్ళు ఎర్రవి చేసి వాళ్ళ వైపు చూస్తుంది. ఆ చూపు వాళ్ళందరికీ కూడా భయం వేసి అడుగులు వెనక్కి వేశారు. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ గాల్లో 4 అడుగులు పైకి లేచింది. డాన్సులు చేస్తున్న వాళ్ళు, పాటలు పాడుతున్న వాళ్ళు, డప్పులు కొడుతున్న వాళ్ళు అందరూ కూడా పెళ్లి కూతురు గాల్లో లేచి గట్టి గట్టిగా గొంతు పోయేలా అరవడాన్ని చూసి భయపడ్డారు. ఒక్కసారి ఏడుస్తుంది, ఇంకోసారి నవ్వుతుంది. ఆ గ్రామస్తులకు నిషా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాలేదు. కాల్లో ఉన్న తను అందరూ చూస్తుండగా వేరే గొంతులతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. మీరు మా ఇద్దరిని పెళ్లికి పిలవకుండా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? మమ్మల్ని పిలవలేదు కాబట్టి మేము మీలో ఒక్కరిని కూడా వదలం. మీ జీవితంలో ఇక నుంచి అన్ని కష్టాలే ఉంటాయి. చావు భయం ఎలా ఉంటుందో మీకు మేము చూపిస్తాం. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పుట్టిన పిల్లల నుంచి మూగజీవాలతో సహా అందరినీ సర్వనాశనం చేస్తాం. ఇదే మా ప్రేతాత్మల కోరిక. మమ్మల్ని ఎవరైనా ఆపాలని చూస్తే మీ రక్తం కళ్ళను చూస్తామని ఒక భయంకరమైన గొంతుతో అరుచుకుంటూ చెప్పింది. ఆ మాటలకి అక్కడున్న ఏ ఒక్కరు కూడా నిలబడలేకపోయారు. ప్రాణభయంతో వచ్చిన గెస్టులు అందరూ ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి ఎటు పడితే అటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. పక్కనే ఉన్న పెళ్లికొడుకైతే వేసుకున్న పంచులను పోసేశాడు. పరిగెడుతున్నప్పుడు పంచి ఊడిపోయినా పంచి కంటే ప్రాణమే ఇంపార్టెంట్ అనుకుని ఎక్కడ ఆకుండా పారిపోయాడు. కాసేపు అయ్యాక నిషా మళ్ళా నార్మల్ మనిషి అయితే అయిపోయింది. చుట్టూ చూస్తే ఎవరూ లేదు. తనకేమైందో కూడా అర్థం కాల. తాళి కట్టాల్సిన పెళ్లికొడుకు కూడా లేడు. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అందరూ ఏమైపోయారు, నాకు కాబోయే హస్బెండ్ ఎక్కడున్నాడు, అసలు ఇక్కడ ఏం జరిగిందని అడిగింది. అతను భయపడుతూ నీకు దయ్యం పట్టింది, అందుకే నేను చూసి అందరూ భయపడి పారిపోయారని చెప్పి అతను కూడా అక్కడ నుంచి పారిపోయాడు. నిషాకి అతను చెప్పింది ఏది కూడా నమ్మాలని అనిపించలా. కానీ జరిగిన సిచ్యువేషన్ చూస్తే నిజంగానే దయ్యం పట్టి ఉంటుందని తనలో తానే బాధపడింది. నా వల్ల అందరూ భయపడి పారిపోయారని, ఇక నన్ను ఎవరూ కూడా పట్టించుకోరని ఎంతో ఏడ్చింది. అలా అక్కడి నుంచి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళి తలుపులు క్లోజ్ చేసుకుని ఇంట్లో ఉన్న పరుగుల ముందు తాగి అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోయింది. ఇది తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను తీసుకెళ్లి సమాధిలో పూడ్చిపెట్టారు. ఇది జరిగిన కొన్ని రోజుల వరకు ఆ గ్రామస్తులందరూ భయంగానే బ్రతికారు. ఎప్పుడైతే ఆ భయాన్ని వదిలి రోజు రోజుకి మెల్లిగా వాళ్ళ పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారో అదే టైంలో వాళ్ళకి మళ్ళీ అసలైన భయం అయితే మొదలైంది. కొంతమంది గ్రామస్తులు అడవిలో ఉన్న రావి చెట్టు దగ్గర మేము చనిపోయిన నిషాను చూశామని చెప్పారు. ఆ న్యూస్ ఆ విలేజ్ అంతా స్ప్రెడ్ అయింది.
ఆ సమస్య నుంచి బయటపడ్డాం అనుకున్నాం కానీ, అదే సమస్య మళ్ళీ వస్తుందని ఊహించలేదని వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు. మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత ఆ దెయ్యం మన విలేజ్‌లోకి వచ్చిందని, మనల్ని చంపడానికి చాలా సార్లు ప్రయత్నించిందని ఇంకొంతమంది కంప్లెయింట్ జేశారు. ఇంకా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి నిషా దెయ్యమయ్యి మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తుందని ఒక నిర్ధారణకైతే వచ్చారు. అండ్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి, జాగ్రత్త పడడానికి వాళ్ళందరూ ఒక డెసిషన్‌కి అయితే వచ్చారు. ఇక నుంచి బయటికి చిన్న పిల్లలకి కానీ, ఆడవాళ్ళకి కానీ బయటికి రాకూడదు. మగవారు మాత్రమే, అది కూడా గుంపులుగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలని ఒక మాట అనుకున్నారు. దానికి అందరూ సరే అనుకుని అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా అడుగు బయటకైతే పెట్టట్లా. అలా కొన్ని నెలలు గడిచాక ఆ విలేజ్‌లో కొంతమంది ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్‌కి పిల్లలు పుట్టారో, వాళ్ళు పుట్టినరోజే కొద్ది రోజులకే శరీరం అంతా బలహీనపడింది. ఎలాంటి వైద్యం అందించినా వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. కొన్ని రోజులు గడిచాక ఆ చిన్నపిల్లల నోట్లో నుండి రక్తాన్ని కక్కి చనిపోయారు. ఆ ఊర్లోని పుట్టిన పిల్లలందరూ చనిపోవడంతో వాళ్ళకి భయం ఇంకా కాస్త ఎక్కువైంది. పిల్లలు చనిపోయిన పేరెంట్స్‌కి ఒక్కోసారి వాళ్ళ డ్రీమ్స్‌లో ఆ పిల్లల ఏడుపులు వినపడేవి. పగలు, రాత్రి అని తేడా లేకుండా ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. ఇంకొన్నిసార్లు పిల్లల్ని కనే టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చనిపోయేవాళ్ళు. ఆ విలేజ్‌లో మెల్లిమెల్లిగా చావు డప్పుల మోత పెరుగుతూ వచ్చింది. ఆ విలేజ్ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళకున్న పశువులను పాలు తీసి అమ్ముకోవాలి. లేదా వాళ్ళ నిత్యావసరాల కోసమైనా వాళ్ళకి పాలు మూల్యం. ఎప్పుడైతే వాళ్ళు ఆ పశువుల నుంచి పాలు తీయాలని చూశారో అప్పుడు వాళ్ళకి పాలకు బదులుగా రక్తం వచ్చేది. గ్రామస్తులకి అసలు ఇదంతా ఏంటి? ఎందుకు జరుగుతుందని, అసలు మనం ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామని ఒక మెంటల్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. వీటన్నిటికీ కారణం నిషా ఆత్మని కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఆ ఆత్మని ఎదిరించే ధైర్యం కానీ, ఎలా అడ్డుకోవాలని సొల్యూషన్ కానీ వాళ్ళకి తెలియదు. భయంతో నిండిపోయిన వాళ్ళ హృదయాలు ఇంకా భయాన్ని పెంచుతూనే ఉన్నాయి. ఇదంతా చూసి అందరూ భయపడుతున్నారని అదే విలేజ్ చెందిన సుప్రియ అనే అమ్మాయి వాళ్ళ మదర్ ఒక బ్రేవ్ డెసిషన్ తీసుకుంది. ఎవరికి తెలియకుండా ప్రతిరోజు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి, తన గ్రామాన్ని రక్షించుకోవడానికి పూజలు చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈ విషయం ఆ ఊరి ప్రజలకు తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి ఆ రావి చెట్టు దగ్గర ఒంటరిగా వెళ్ళి పూజ చేస్తున్న టైంలో ఆ చెట్టుకి టై చేసి ఉన్న ఒక నల్లటి దారాన్ని పట్టుకుని చూసింది. ఇదేదో పిచ్చి దారం అనుకుని దాన్ని చెట్టులోకి అయితే విసిరేసింది. పూజ కంప్లీట్ చేసి తన ఇంటికి వెళ్ళాక కొద్దిసేపటికి తన చేతులు, వేళ్లు దారుణంగా ఉబ్బిపోయాయి. ఏమీ పని చేయలేక ఆమె ఒక మూలన పడిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకసారి సుప్రియ తన ఇంట్లో పడుకునుంది. వంటగదిలో తనకేదో శబ్దం వినిపించిందని వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ తన చేతులను రక్తం వచ్చేలా నోటితో కొరుకుతూ తన చేతి నుంచి వస్తున్న తోల్ని తింటుంది. చేతి నుండి కింద పడిపోతున్న రక్తాన్ని నాలుగుతో నోట్లోకి లాక్కొని మరీ తాగుతుంది. ఆ దృశ్యం చూసిన సుప్రియకి నోట్లో నుంచి మాటలు రాలా. భయంతో వణికిపోతుంది. మా అమ్మకి ఏమైందని భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామ ప్రజలకి జరిగిందంతా చెప్పింది. వాళ్ళు ఇంకా లాభం లేదనుకుని ఇలానే మనం భయపడుతూ బ్రతికితే మన గ్రామంలో ఇంకెవరు బ్రతకరని అర్థమయ్యి సొల్యూషన్ కోసం కొంతమంది పూజారులను, ఆత్మలు బంధించే వాళ్ళని తీసుకొచ్చి పూజలు చేయించారు. కానీ ఆ దయ్యం భయపడలా. పూజ జరుగుతున్న ప్లేస్కి వచ్చి, ఏంటి మీరు నన్ను బంధిస్తారా? ఎలా నన్ను బంధిస్తారో నేను చూస్తానని వాళ్ళ ముందే కూర్చొని గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. నన్ను గనక బంధించకపోతే ఈ గ్రామాన్ని శ్మశానంగా మారుస్తానని బెదిరించింది. వాళ్ళకి ఆ దయ్యం యొక్క శక్తి అర్థమయ్యి పూజారులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఆ గ్రామంలోని ప్రజలు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ దయ్యాన్ని ఎలా అడ్డుకోవాలో, దాని నుంచి మనల్ని, మన గ్రామాన్ని ఎలా రక్షించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇక మనందరికీ చావు కన్ఫర్మ్ అని వాళ్ళే అనుకుని భయపడుతున్నారు. తర్వాత కొన్ని రోజులయ్యాక ఆ గ్రామానికి ఆయుష్ అనే ఒక సాధువు అయితే వచ్చారు. ఆయన కైలాస పర్వతంలో నిరంతరం దివ్యజ్ఞానం చేసే మిలారేప అనే యోగి శిష్యుడు. ఆ గ్రామంలోని ప్రజలంతని చూడగానే వాళ్ళకి ఉన్న బాధలండి చెప్పారు. పసిపిల్లలు, మూగజీవాలు అన్నీ కూడా చూడకుండా ఆ దయ్యం అందరినీ బలి తీసుకుందని చెప్పి వాళ్ళ కష్టాలను ఆయన పంచుకున్నారు. ఆయుష్కి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ బాధలను అర్థం చేసుకుని అసలు సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకోవడానికి తన కళ్ళు మూసుకొని దివ్యశక్తిని అయితే ఉపయోగించారు. అప్పుడు అతనికి అసలు సమస్య ఏంటో, ఎక్కడి నుంచి మొదలైందో పూర్తిగా అర్థమైంది. ఆ విలేజ్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం మొదలైంది. పూర్వం ఇదే విలేజ్లో అందరితో పాటు ఒక ఇద్దరు ఆడవాళ్ళు కూడా జీవించేవాళ్ళు. కానీ వాళ్ళు ఈ గ్రామంలో ప్రజలకు తెలియకుండా చేతబడి చేసి నరబలులు చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ విషయం ఆ ప్రజలందరికీ తెలిసిందో ఆ ఇద్దరు అమ్మాయిని జుట్టు పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చి అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఎక్కడ వాళ్ళు చనిపోయాక ప్రేతాత్మలుగా మారి గ్రామాన్ని వల్లకాడు చేస్తారని భయంతో ఒక తాంత్రికుడు వాళ్ళ ఆత్మని బంధించి ఆ రావి చెట్టులో ఐక్యం చేశాడు. ఇంకా అప్పటి నుండి ఆత్మలు బయటికి రాలేదు. కానీ ఏ రోజైతే ఆ తాంత్రికుడు చనిపోయాడో ఆ రోజు నుండి ఆత్మలకు బలం చేకూరి ఆ రావి చెట్టు నుండి బయటికి వచ్చి అక్కడే సంచరిస్తున్నాయి. అందుకే ఈ రోజు కూడా వాటికి గ్రామం మీద కోపం, పగని పెంచుకుని ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. వాటి ప్రతీకారం కోసం అమాయకురాలైన నిషాన్ని తన పెళ్లి చూపులని వశం చేసుకుని ఆమెను చంపి ఇప్పుడు ఆమె ద్వారా మీ అందరినీ చంపాలని ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఆ మాటలకి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ గుండెలో రాయపడినంత పని అయింది. ఎలా అయినా ఈ సమస్య నుంచి మమ్మల్ని మీరే బయటపడాలని ఆయుష్ అదని బ్రతిమలాడారు. ఆయుష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆ రావి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయుష్ తన దగ్గర ఉన్న కొన్ని నిమ్మకాయలు, మూలికలను యూజ్ చేసి తన మంత్రశక్తితో ఆత్మల్ని బంధించాలని అనుకున్నాడు. అదే సమయంలో ఆ విలేజ్లో ఇద్దరు అమ్మాయిలు మంత్రాలను ఆపండి అని దయ్యం పట్టినట్లు అరుస్తున్నారు. అందరూ కూడా షాక్ అయ్యారు. ఇన్నాళ్ళు వీళ్ళిద్దరిని కూడా ఆత్మలు ఆహ్వానించాయని అనుకున్నారు. మంత్రాలు చదువుతూనే ఆ అమ్మాయిల శరీరాల్లో మెలికలు తిరిగిపోయాయి. కళ్ళు రెండు కూడా వైట్ కలర్స్లో మారిపోయాయి. ప్రజలందరూ వాళ్ళందరూ చూసి భయపడ్డారు. కానీ ఆయుష్ మాత్రం భయపడకుండా తన శక్తివంతమైన మంత్రాలను ఉపయోగించేసరికి ఆ ఆత్మలు భయపడి మమ్మల్ని వదిలేయండి, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతామని బ్రతిమాడడం మొదలుపెట్టాయి. కానీ ఆయుష్ మాత్రం మంత్రాలని ఆపలేదు. ఆ ఆత్మల ఆ శక్తిని తట్టుకోలేక భయంకరంగా అరుస్తున్నాయి. ఆ మంత్ర శక్తిని తట్టుకోలేక సడన్గా ఆ ఇద్దరు అమ్మాయిలు అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోయారు. దీంతో వాళ్ళ శరీరాల నుంచి ఆత్మలు బయటికి పోయి నాశనం అయిపోయాయి. కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే మంత్రాలు చదివేటప్పుడు ఆ ఆత్మలు ఈ ఇద్దరి అమ్మాయిల శరీరంలో ఉండడం వల్ల అవి వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యి
ఆ అమ్మాయిలు కూడా చనిపోయారు. కానీ ఆ తర్వాత ఏ రోజు కూడా వాళ్ళకి ఎలాంటి భయం కలిగించే ఇన్సిడెంట్స్ అయితే జరగల. చాలా ప్రశాంతంగా లైఫ్‌ని అయితే లీడ్ చేశారు. సాధువు కూడా వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూసారు కదా ఈ భయంకరమైన హారర్ స్టోరీ. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేస్తే మాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేయడానికి బూస్టప్‌గా ఉంటుంది. మళ్ళీ కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ శివ సైనింగ్ ఆఫ్.